బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలన్నీ ప్రకృతి పండుగను గ్రాండ్ గా ఎంజాయ్ చేసేందుకు సంసిద్ధం అవుతున్నాయి. దీంతో పట్టణాల్లో నివాసం ఉంటున్న వాళ్ళంతా పల్లెటూరు వాసులంతా కూడా సొంతూళ్ల బాట పట్టేశారు. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రారంభం కావడంతో ఈ ఉదయం నుంచే రవాణా ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనం ఊళ్లకు వెళుతూ ఉండడంతో అదనంగా బస్సులను నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. అటు ఏపీ ఆర్టీసీ కూడా జిల్లాలకు అదనపు బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచింది. అయినా కూడా బస్సుల్లో ఏమాత్రం రద్దీ తగ్గడం లేదు. తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా బస్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జనం భారీగా బస్టాండ్లకు చేరుకోవడంతో జేబీఎస్, ఎంజీబీఎస్ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఏపీ రూట్లో భారీగా రద్దీ కనిపిస్తోంది. పల్లెబాట పట్టిన పట్టణ వాసులంతా కూడా ప్రధాన బస్టాండ్లలో కాకుండా నగరంలోని ఇతర బస్టాండ్లలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులతో కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ప్రధాన రూట్లలో సీసీటీవీలతో పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాలకు బస్సులు అదనంగా నడుపుతున్న ప్రయాణికుల రద్దీకి బస్సులు సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు రైలులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు 115 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. రైలులో ప్రయాణించే వారంతా స్టేషన్లకు చేరుకోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ జంక్షన్స్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. అలాగే సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు కూడా తోడు కావడంతో హైదరాబాద్ విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 16 టోల్ బూతులుండగా విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసమే 10 బూతులు వినియోగిస్తూ ఉన్నారు. వాహనాల రద్దీ పెరగకుండా ఉండేందుకు గాను ఫాస్టాగ్ స్కాన్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర అదనపు సిబ్బంది నుంచి మరీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి అటు బస్టాండ్లు, బస్సులు, అలాగే రైల్వే స్టేషన్లు, ట్రైన్స్ అన్నీ కూడా చాలా రద్దీగా మారిపోయాయి. మొత్తం పట్టణం అంతా కూడా పల్లెబాట పట్టింది. ఒక్కసారి ఉప్పల్ ప్రాంతం వైపు వెళ్దాం. అక్కడ మా కరస్పాండెంట్ అమరేందర్ ఉన్నారు, మరింత అదనపు సమాచారం అందిస్తారు ఇదే అంశంపై. అమర్, ఏమిటి సంగతి, ఎలా ఉంది సిచ్యువేషను? ప్రయాణికుల రద్దీ సాయంత్రం అవుతున్న కొద్దీ పెరుగుతూ వస్తోందా? అంటే అధికారులు, ఆర్టీసీ వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ ఏం చెప్తూ ఉన్నారు? రమణబాబు, సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇప్పటికే ప్రజలంతా కూడా పల్లెబాట పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా, కొంతమంది ప్రైవేట్ వాహనాల్లో వెళ్తారు, కొంతమంది ఎక్కువగా అయితే ప్రజా రవాణా వ్యవస్థను అందులోనే వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రజా రవాణా వ్యవస్థలో ముఖ్యంగా ఆర్టీసీతో పాటు రైల్వే వ్యవస్థ కీలకంగా ఉంది. ఇటు ఏపీకి వెళ్లే వాళ్ళు, సంక్రాంతికి వెళ్లే వాళ్ళంతా కూడా రైళ్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే 2 నెలల ముందుగానే రైల్లో బుక్ చేసుకుంటున్నారు. ఆర్టీసీకి సంబంధించి చూసుకుంటే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. మనం ఉంది ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతం. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ సైడ్ ఒకసారి చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా రింగ్ రోడ్ ప్రాంతం. రింగ్ రోడ్ ప్రాంతానికి ఇప్పటికే ఎక్స్ప్రెస్ తో పాటు సెమీ ఎక్స్ప్రెస్లు, మరోవైపు నాన్ స్టాప్, ఇటు గరుడ, రాజధాని ఇలాంటి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు ఇటు సైడ్ వెళ్తారు. ఇటు మధ్యలో యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లా టచ్ అవుతుంది. నల్గొండ వైపు వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు వెళ్లే వాళ్ళు కూడా వరంగల్ రీజియన్ సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పబ్లిక్ ఎక్కువగా అవసరంతో కూడా ఏదైతే ఎక్స్ప్రెస్ తో పాటు మరోవైపు డీలెక్స్, ఏదైతే ఆర్డినరీ సంబంధించిన ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి పబ్లిక్ వచ్చే వాళ్ళని కూడా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, మరోవైపు రద్దీ కలగకుండా ప్రస్తుతానికైతే పబ్లిక్ అయితే ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లోకల్ బస్సులన్నింటినీ కూడా జిల్లాల వరకు పంపించేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే హన్మకొండ వైపు వెళ్లే వాహనాల సంఖ్య ఇప్పటికే ఎక్కువగా పెంచారు. ఎందుకంటే గతంలో గంటకు దాదాపు 50కి పైగా బస్సులు ఉంటే ప్రస్తుతానికి 100కి పైగా బస్సులు పెంచినటువంటి పరిస్థితి నెలకొంది. రాజధాని ఎక్స్ప్రెస్ తో పాటు కొన్ని పెద్ద వాహనాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని
వరంగల్ అటు ఖమ్మము ఇక్కడి నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రయాణికులకు సంబంధించి రద్దీ ఎక్కువగా పెరగడంతో ఒకవైపు కౌంటర్లు ఏర్పాటు చేశారు, మరోవైపు వచ్చే వారికి కూడా ఏదైతే ఏసీ బస్సులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ తో కూడా ఏదైతే జనగాం హన్మకొండ వైపు వెళ్లే ఆగు స్థలం అంటూ కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు సూచనకు సంబంధించిన ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చేవారికి ఎటువంటి అంతరాయం కలగకుండా మనం చూడొచ్చు విజువల్స్ తో కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రైవేట్ వాహనాలు ఆపితే వెంటనే పోలీసులు స్పందించి కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు, వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో ప్రజలు గుమిగూడి కూడా ఒక్కసారిగా వాళ్ళ వాహనాల్లో ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు ఏదైతే రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ మనం చూడొచ్చు హైదరాబాద్ చెందిన బస్సులు హన్మకొండ వైపు మళ్లిస్తున్నారు. హన్మకొండ వైపు బస్సులలో ఇప్పటికే రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. వచ్చే ప్రయాణికులందరినీ కూడా వెంటనే ఇక్కడ ఎవరిని కూడా వెయిట్ చేయించకుండా ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు ఇటు ఏదైతే పోలీసులు వెంటనే కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు హన్మకొండ వైపు వెళ్లే ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే ప్రయాణికులే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఎవరిని కూడా ఆగనీయకుండా ఇక్కడ పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు చక్కబెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ సంబంధించిన ప్రత్యేకంగా అధికారులు ఇక్కడ బృందం ఇక్కడ ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. హన్మకొండ వైపు వెళ్లే వాహనాలకు సంబంధించి చూసుకుంటే మనం చూడొచ్చు ఇప్పటికే స్పెషల్ గా హన్మకొండ వైపు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చే ప్రయాణికులను కూడా వెంటనే లోపలికి ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది, పబ్లిక్ ఎక్కువ వస్తున్నారా? పబ్లిక్ చాలా వస్తున్నారు సార్, చాలా వస్తున్నారు. వచ్చే వాళ్ళకు మా అధికారులందరూ అరేంజ్మెంట్ చేశారు సార్. పబ్లిక్ సాపరేషంగా వెళ్ళిపోతున్నారు సార్. మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉంది సార్, ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి? బస్సులు సఫిషియెంట్ గా ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రయాణికులకు అందుబాటులో బస్సులు ఉన్నాయి. మా ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఇక్కడ పోలీసు, సెక్యూరిటీ అందరూ కూడా ప్రయాణికులందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకి చేర్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా మన బస్సులు ఏర్పాటు చేశారా? ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఇప్పటికీ షెడ్యూల్ బస్సులు కాకుండా అదనంగా ఒక 300 బస్సులు వెళ్ళినాయండి. ఇంకా 200 బస్సులు రాత్రి వరకు కూడా మేము అదనంగా పెట్టుకున్నాము. రద్దీకి అనుగుణంగా పంపిస్తాం. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అంటే ఎటువైపు వెళ్తున్నాయి బస్సులు ఎక్కువగా? పబ్లిక్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలని చూస్తున్నారు? అలాంటి అంటే పబ్లిక్ ఎక్కువగా ఉంటే అటు సైడ్ బస్సులు నడిపించేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? పబ్లిక్ ఎటువైపు ఉంటే అటువైపు మేము ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఎక్కువగా జనగామ, హన్మకొండ, మహబాద్, నర్సంపేట ఈ ప్రాంతాలకి బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. చూడొచ్చు ఇప్పటికే ఆ పబ్లిక్ అంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. హన్మకొండ ఏదైతే వెళ్లే వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలు అన్నింటినీ కూడా వెంటనే ఏదైతే ప్రయాణికులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ బస్సులు ఆగే స్థలం అంటూ కూడా బ్యానర్లు ఏర్పాటు చేసి పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటూ పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా పబ్లిక్ కూడా ఎక్కువగా వాళ్ళ గమ్యస్థానాలకు, వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏదైతే ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద పూర్తిగా ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఆర్టీసీ అధికారులకు సంబంధించి కూడా బస్సులు అధికంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసుకుంటే విజువల్స్ లో కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రయాణికులు వస్తున్న వాళ్ళందరినీ కూడా ఎక్కిస్తున్నారు. ఇక్కడ ప్రజలు గుమిగూడకుండా, ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రజలు తమ గమ్యస్థానాల ఊర్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ అమర్.